నీవు సిలువను మోసి సిలువ వేయబడి సిలువను సహించినట్లయితే నీవు కూడా దేవుని కుడి పార్శ్వమందు నిలబడతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సిలువను గురించిన వార్త. సిలువను ఏం చేయాలి? సహించాలి. సిలువ శ్రమలను ఏం చేయాలి? సహించాలి. కోరికలను ఇచ్చని ఏం చేయాలి? సిలువ వేయాలి. దురాశలను సిలువ వేయాలి. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. అవి వేస్తూనే అదే సిలువను మోస్తూ సహించాలి. అలాగున నువ్వు సహించినట్లయితే బిడ్డలారా, దేవుని కుడి పార్శ్వమున ఎలాగైతే యేసయ్య ఉన్నాడో నీవు కూడా అలాగున దేవుని కుడి పార్శ్వమున నిలబడి ఉందువు గాక. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెట్టదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సింహాసనం మందు నిన్ను కూర్చోబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సిలువను సహించాలి. అలాగున ప్రాచీన స్వభావం, శరీర కోరికలను ఇచ్చిన అన్నిటినీ సిలువ వేసి సిలువను సహించి దేవుని రాజ్యంలో మీరందరూ ప్రవేశించుదురు గాక.